వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ రాజు. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుస్తున్న కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. కన్నప్ప మూవీ టీం నుంచి రైటర్ తోట ప్రసాద్ గారు ఉన్నారు. కన్నప్ప మూవీ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అయ్యి సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. కన్నప్ప మూవీ చాలామంది ఎదురుస్తున్నారు సార్. అసలు కన్నప్ప మూవీ అప్డేట్ చెప్పండి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న విడుదల కాబోతుంది. మన తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలో సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా సంబంధించిన ఒక విఎఫ్ఎక్స్ వర్క్ తప్పితే మిగిలిన సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. సో భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఆడియన్స్ అందరి కోసం, సమ్మర్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. అసలు మీకు రైటర్గా ఎలా అవకాశం వచ్చింది ఈ మూవీలో? అంటే విష్ణు మంచు గారు ఒక 8 ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను పిలిపించినప్పుడు కన్నప్ప సినిమా వర్క్ జరుగుతుంది. నేనే విష్ణు మంచు గారిని, నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను పార్టిసిపేట్ చేస్తాను సార్ అని ఆయన అడిగినప్పుడు విష్ణు మంచు గారు, డాక్టర్ మోహన్ బాబు గారు నన్ను ఆశీర్వదించి ఈ ప్రాజెక్టులోకి నేను అడుగుపెట్టేలా చేశారు. అలాగే ఒక్క సినిమాలో ఒక స్టార్ ఉంటేనే పెద్ద హిట్ అవుతుంది. అలాంటిది 4 స్టార్లు యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? ఈ సినిమా ప్రాజెక్ట్ మొదట అనుకున్నప్పుడే, కథ చెప్పినప్పుడే విష్ణు మంచు గారు ప్రభాస్ గారు చేస్తారని చెప్పారు. సో ప్రభాస్ గారు అనేది ఫిక్స్డ్. అంటే ప్రభాస్ గారు కూడా ఆయన పెదనాన్నగారు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప సినిమా ప్రభాస్ గారికి ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ఆయన కన్నప్ప క్యారెక్టర్ చేయలేకపోయినా కన్నప్ప సినిమాని విష్ణు మంచు గారు చేస్తున్నారు కాబట్టి తన వంతు చేయూత అందించాలని ఈ ప్రాజెక్టులో ఆయనే పైసా కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. చాలామంది ప్రభాస్ గారు కన్నప్ప సినిమాలు యాక్ట్ చేస్తారా, చేస్తే ఏ క్యారెక్టర్ చేస్తారని రకరకాల డౌట్స్ ఉన్నప్పటికీ ఆయన వచ్చి బిజీ షెడ్యూల్లో ఈ సినిమా చేశారు. ఆయన కెరీర్లో రుద్ర అనే పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసలు ప్రభాస్ గారిని చాలా పాత్రల్లో చూసినాము. ఫస్ట్ టైం డివోషనల్ పాత్రలో చూస్తున్నాము. అసలు ఎలా ఉండబోతుంది రుద్ర క్యారెక్టర్? రుద్ర క్యారెక్టర్ అనేది ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు క్యాప్షన్ ఉంది, ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు అనేసి. సో ఆయన ఒక మార్గదర్శకుడు ఈ కథకి. అలాగే శివాజ్ఞ పరిపాలకుడు. అది ఏంటి అనేది సినిమాలో మీకు అన్బిలీవబుల్గా ఆయన క్యారెక్టర్ ట్రావెల్ ఉంటుంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ గారిది కూడా ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? అంటే మోహన్ లాల్ గారు ఒక కిరాతుడి పాత్ర పోషిస్తున్నారు. ఆయనకి విష్ణు మంచు గారి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆడియన్స్ రేపు థ్రిల్ చేస్తాయి. మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు అడిగిన వెంటనే ఈ పాత్రను ఒప్పుకున్నారు. ఆయన తన సొంత ఖర్చు మీద న్యూజిలాండ్ వచ్చి ఈ క్యారెక్టర్లో షూటింగ్లో పాల్గొన్నారు. రేపు ఈ క్యారెక్టర్ చాలా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్లో మీరు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. నార్త్ ఇండియాలో చాలా అభిమానులు, ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు అక్షయ్ కుమార్ గారిది. శివుని పాత్ర అసలు ఫస్ట్ అక్షయ్ కుమార్ గారే అనుకున్నారా, లేకపోతే అందరూ ప్రభాస్ గారు అని అనుకున్నారు? అంటే శివుడి పాత్రని మొదటి నుంచి ప్రభాస్ గారే చేస్తానని అటు బయట ఆడియన్స్ ఎలా అనుకున్నారో ఇక్కడ యూనిట్లో కూడా మాలాంటి వాళ్ళని చాలామంది అనుకున్నాం. బట్ ప్రభాస్ గారు కన్నప్ప స్క్రిప్ట్ మొత్తం విని రుద్ర పాత్ర నేను చేస్తాను ఆయనే ముందుకు వచ్చారు. ఆయన ఎంచుకున్న చాయిస్ రుద్ర. సో శివుడి పాత్ర ఎవరు చేయాలని దానికి రకరకాల పేర్లు అనుకున్నారు. ఒక తమిళ స్టార్ హీరో అనుకున్నారు. బట్ ఆ తమిళ స్టార్ హీరో ఫస్ట్ తను ఒక ఇండివిజువల్గా మైథలాజికల్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్టి ఇక తర్వాత ఇంకెవరి చాయిస్ లేరు. అక్షయ్ కుమార్ గారే, విష్ణు మంచు గారు, మోహన్ బాబు గారు డిసైడ్ అయ్యారు. బట్ ఆయనకున్న బిజీలో ఈ సినిమా చేయడానికి బట్టి ఆయన మొదట ఇంట్రెస్ట్ చూపించలేదట. తర్వాత ఒక డైరెక్టర్ ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఫోన్లోనే విని ఆయన పరమేశ్వరుడు క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆయన ఇదివరకు ఓ మై గాడ్ సినిమాలో కూడా శివుడి పాత్ర పోషించినప్పటికీ ఈ సినిమాలో ఆయన గెటప్ కావచ్చు, లుక్ కావచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు వేరేలా ఉంటుంది. ఆయన మాట్లాడే ధోరణి కూడా ఆడియన్స్కి వేరేలా కనెక్ట్ అయ్యే రేంజ్లో ఉంటుంది సినిమా. మూవీలో ప్రభాస్ గారిది ఎన్ని నిమిషాలు ఉండబోతుంది రోల్? నాకు తెలిసి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుంది. సినిమాలో మీరు నమ్మండి, రేపు సినిమా చూసిన అర్థమవుతుంది. సినిమా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంట్రీ అయిన కానీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా హైలీ ఎమోషనల్గా ఉంటుంది. మిమ్మల్ని ఆయన విష్ణు గారు తన పెర్ఫార్మెన్స్తో మీ గుండెలు చెమ్మగిలేలా చేస్తారు. ఈ మధ్యలోనే విష్ణుది గారిది శివుని సాంగ్ రిలీజ్ అయింది. అసలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండింగ్ అవుతుందంటే ఇప్పటి నుంచే ఇట్ లోడింగ్ అని ట్రెండింగ్ అవుతుంది. అవును, అంటే ఈ సినిమాలో తెలివి కన్ను తెరుచుకుందయ్యా అనే పాట, ఆ లిరిక్స్ కావచ్చు, అందులో ఆయన పెర్ఫార్మెన్స్ కావచ్చు,
ఆయన భక్తుల్లో శివుడిని నా ఇంటి చంటిబిడ్డ నువ్వని పొగుడతాడు, కానీ ఈయనే చంటిబిడ్డలా బిహేవ్ చేస్తాడు. ఒళ్ళు మైమరిచి ఎక్కడ చూసినా శివరూపమే. అన్నం ముద్దులో శివుడే, ఆకాశంలో శివుడే, అతను ఉన్న చెట్టు కొమ్మల్లో త్రిశూలాలే. అంతగా శివుడితో మమేకమైన ఆ పాత్రను చూసి అందరికీ సినిమా మీద ఉన్న ఏదైతే హైప్ బజ్ ఉందో అది మరింత రెట్టింపు అయింది. చాలా పాజిటివ్ వైబ్స్తో ఉన్నారు. ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామని ఆ పాటతోనే డిసైడ్ అయ్యి ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు సినిమా సాంగ్స్ అనగానే, శివుని సాంగ్స్ అనగానే డమరుకం సాంగ్స్ యూజ్ చేస్తుండే. ఇప్పుడు విష్ణు సాంగ్ వచ్చి నుంచి మొత్తం ఇదే శివుని సాంగ్ యూజ్ చేస్తుంది. అంటే ఢమరకం అనేది శివతాండవను ఉపయోగించేది, ఒక రకమైన ఎమోషన్ ఫ్లేరప్ కోసం ఉపయోగించేది. ఇది ఆ భక్తుడు ఒక చంటిబిడ్డలాగా దేవుడితో కనెక్ట్ అయినప్పుడు వినే సాఫ్ట్ మ్యూజిక్ అనేది చాలా కొత్తగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ డెవెసియన్ ఆయన ఈ హిందూ మన డివోషన్ సాంగ్స్ ఏమన్నాయి అని చాలా ఫ్యూజన్ మ్యూజిక్ చేశారని. శంకర మహాదేవన్ పాడిన గణపతి పాట కానీ ఇంకా చాలా పాపులర్ సాంగ్స్ అవన్నీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తాయి. ఆయన ఈ పాటను అత్యద్భుతంగా కంపోజ్ చేశారు. ఆడియన్స్ కనెక్ట్ కావడానికి కూడా కారణం అదే. అసలు విష్ణు గారిని చూస్తే అన్న నువ్వు చాలా కష్టపడ్డావని సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. అసలు విష్ణు గారు ఎలా ఈ మూవీ గురించి ఎప్పటి నుంచి కష్టపడ్డాడు? నాకు తెలుసు 6 ఏళ్ల నుంచి ఆయన ఈ ప్రాజెక్ట్లోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు, లీనం అయిపోయి ఉన్నారు. నేను 3 ఏళ్ల క్రితం ఆయన కలిశాను. అప్పటికే ఆయన కన్నప్పలో లీనం అయిపోయి ఉన్నారు. అంటే నేను కలిసినప్పుడు కన్నప్ప సినిమా గురించి మాట్లాడిన ఆయన ఒక మాట అన్నారు, నాకు క్లైమాక్స్లో ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలో నాకు ఐడియా ఉంది, మిగిలిన క్యారెక్టర్ గురించి నేను ఆలోచిస్తున్నాను. నేను మొదటి షాక్ అయ్యాను. ఏంటి నేను ఎలా అంటున్నాడు, సినిమా స్క్రిప్ట్ పూర్తి కాల, షూటింగ్ స్టార్ట్ కాల, క్లైమాక్స్లో పెర్ఫార్మెన్స్ ఈయన ఎలాగ డిసైడ్ అయిపోయాడని నాకు స్క్రీన్ మీద చూసినప్పుడు అర్థమైంది. ఆయన ఆ పాత్రలో లీనం అయిపోయాడు. తనే ఒక శివభక్తుల్లా మారిపోయాడు. సో నేను 7-8 సార్లు పైన సినిమా చూశాను. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వెర్షన్ చూశాను. చూసిన ప్రతిసారి విష్ణు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చూసినప్పుడు నా కళ్ళ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చాయి. అంత అత్యద్భుతంగా నటించారు. ఆయన సినిమా కథ రాయడమే కాదు, సినిమాలో హీరోయే కాదు, ప్రొడక్షన్ సైడే కాదు, సినిమా మేకింగ్లో కూడా ఆయన అడుగడుగున తన ప్రాణం పెట్టి పూర్తి డెడికేషన్తో చేశాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. తన కళని ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు ఆయన కన్నప్ప సినిమాతో. మూవీ చూస్తే మొత్తం భారీ బడ్జెట్లో ఉంది మూవీ. అసలు కలెక్షన్స్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది సమ్మర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందనేది మా యూనిట్ అందరి నమ్మకమే కాదు, బయట ఫస్ట్ సాంగ్ రిలీజ్ అందరూ జనం అందరూ కూడా అనుకుంటున్న కారణం ఇదే. అంటే ఈ జనరేషన్కి ఒక శివభక్తుడి కథ తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంది. సో దానికోసం ఎన్నటి సినిమాలోని మల్టీస్టార్లు కావచ్చు, న్యూజిలాండ్ లొకేషన్స్ కావచ్చు, రేపు సినిమాలోని డిఫరెంట్ ఎమోషన్స్ కావచ్చు, అవన్నీ రేపు ఆడియన్స్ని మైమరిపించేస్తాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్లోనే కాదు, ఫుట్ ఫాల్స్లో కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మేమందరం ఆశిస్తున్నాం, మా అందరి నమ్మకం. అలాగే డైరెక్టర్ మహాభారతం తీసిన ముఖేష్ కుమార్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మహాభారతం సీరియల్కు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ తర్వాత ఇప్పుడు మూవీలోకి ఎంట్రీ అవుతాడని అనుకుంటున్నారు, మొత్తం మూవీసే చేస్తాడు. అంటే ముఖేష్ కుమార్ సింగ్ గారు మహాభారత పాటు చాలా హిందీ సీరియల్స్ చేశారు. అంటే ఒక మహాభారతం లాంటి ఒక గొప్ప ఇతిహాసం కథ చెప్పాలంటే దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. సో అటువంటి అవగాహన ఉన్న వ్యక్తి ముఖేష్ కుమార్ సింగ్ గారు. సో ఆయనకి అనుకోకుండా దొరికిన ఒక శివవరం ఈ కన్నప్ప సినిమా. అంటే విష్ణుమర్చి గారు లాంటి ఒక ఆర్టిస్ట్, మోహన్ బాబు గారు లాంటి మహానటుడి అండదండలు ఈ ప్రొడక్షన్ హౌస్ ఉండబట్టి ఆయన సినిమాని అనుకున్న రీతిలో తెరకెక్కించారు. ఆయనకి విష్ణు మంచు గారితో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు స్టార్స్ అందరూ కూడా ఆయన డైరెక్ట్ చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన చాలా కూల్గా, చాలా అద్భుతంగా, అంటే ఈ కథని ఎలాంటి ఎమోషన్స్తో చెప్పాలో అలాంటి ఎమోషన్స్తో ఆయన తెరకెక్కించారు. రేపు మీ అందరికీ కూడా ఆయన ఎలా మీకు కన్నప్ప జీవితాన్ని ఆవిష్కరించారన్నది మేము మనందరినీ ఆకట్టుకుంటుంది.